తిరుపతిలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. తిరుపతి మరియు కడప జోన్లలో జీవో 1/119 కి సంబంధించిన డిపిఓలో అమలుకు సంబంధించి వీరు నిరసిస్తూ కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా సర్క్యులర్ అమలు చేయాలని, ఉద్యోగుల 30 ప్రధానమైనటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నేతలు హెచ్చరించారు. 1/19 సర్కులర్ వెంటనే 1/19 సర్కులర్ సమస్యలు తీరే వరకు రమణారెడ్డి గారి నాయకత్వం 1/19 సర్కులర్ వెంటనే 1/19 సర్కులర్ వెంటనే 1/19 సర్కులర్ వెంటనే ఖాళీలు వెంటనే అక్రమ సస్పెన్షన్ల వెంటనే నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ వై శ్రీనివాసరావు గారి నాయకత్వం. జోన్ మొత్తం కూడా 53 డిపోలందు ఈ రిలే పాస్ట్ కార్యక్రమం జోనల్ కమిటీ పిలుపు మేరకు చేశాము. ప్రధానమైన సమస్యలు ఏదైతే ఉన్నాయో కడప తిరుపతి డిపిటిఓ గారి వైఖరి నిరసనగానే ఈ రోజు జోన్ మొత్తం కూడా ఈ రోజు రిలే పాస్ట్ వరకు వచ్చింది. వీళ్ళకు అవగాహన లేకుండా అధికారులు ప్రమోషన్లు తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. సమస్యల పరిష్కారం చేయాలనే ఆలోచన ఇద్దరు డిప్యూటీ వారికి లేదని కూడా మీరైతే తెలియజేస్తున్నాం. సుమారు 30-40 డిమాండ్ల పైన మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. అక్కడ కడపలో 60 రోజులుగా టెంట్ నడుస్తా ఉంది. ఒక్కసారి లెటర్ ఇచ్చి పిలిచారు. ఈ డిప్యూటీఓ గారు అక్టోబర్ లో మేము సమస్యల మీద ఇస్తే లెటర్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విగోగా కూర్చొని మేము సమస్యలు పిలవను, సమస్యల పైన చర్చించేదాన్ని మేము పిలవం వాళ్ళని ఎన్ఎంఓ వాళ్ళని వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకొని ప్రభుత్వానికి చెడ్డపెట్టేస్తాదనే భావంలో డిప్యూటీఓ గారు ఉన్నారు. మేము చెప్పేది ఒకటి, ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకొని పోయి సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ ఉద్యమం ఆగదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మేము అడిగేది 1/19 సర్కులర్ని తక్షణమే జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల్లో కూడా ఆ పక్క జిల్లాలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందో అదే విధంగా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఉద్యోగులందరూ కూడా సంతోషంగా బాగా పనిచేసి సంస్థకు మరి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేదానికి నేషనల్ మజ్దూర్ యూనియన్ కమిటీలు అందరూ కూడా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తాను.